బ్యాంక్ లోన్ మోసాల కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 5న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ మధ్య ఈడీ అనిల్ అంబానీకి సంబంధించిన పలు కంపెనీల్లో సోదాలు నిర్వహించి డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నగదు అక్రమ రవాణా, లోన్ ఫ్రాడ్ కు సంబంధించిన కేసులో ఈడీ జూలై 24న ఈ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ముంబైలో పలు చోట్ల 3 రోజుల పాటు ఈ సోదాలు నిర్వహించారు. సుమారు 25 మందిని ప్రశ్నించారు. సిబిఐ అంతకు మునుపు 2 ఎఫ్ఐఆర్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు ఎస్ బ్యాంక్ 2017-18లో ఇచ్చిన 3,000 కోట్ల రూపాయల రుణాల దారి మళ్లింపుపై దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు ఈడీ వర్గాలు అప్పట్లో తెలిపాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో పలు అవకతవకలపై నివేదికను సెబీ ఈడీకి సమర్పించింది. 2017-19 మధ్య కాలంలో కంపెనీ లోన్ పోర్ట్ఫోలియో రెట్టింపైన విషయం పేర్కొంది. ఇక ఎస్బీఐ కూడా రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు చెందిన అకౌంట్స్ ను ఫ్రాడ్యులెంట్ గా వర్గీకరించింది. అయితే ఎస్బీఐ 2020లో కూడా ఆర్కామ్ ఖాతాలను ఫ్రాడ్యులెంట్ గా వర్గీకరించింది. కానీ యథాతథ స్థితి కొనసాగించాలంటూ ఢిల్లీ హైకోర్టు అప్పట్లో ఆదేశాలు జారీ చేయడంతో ఎస్బీఐ వెనక్కు తగ్గింది.